ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ లెవెల్ని తగ్గిస్తే అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావు, R&R ఇవ్వాల్సిన కుటుంబాలు తక్కువ అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది, మేము అంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని బీజేపీ ఆలోచన. ఇక్కడ చూస్తే ఆ 9th లైన్ చూస్తే హైలైట్ చేసింది టోటల్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ 41 మీటర్స్లో ప్రాజెక్టు కడితే 20,000 కుటుంబాలు, అబవ్ 41 మీటర్స్ అంటే 45 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో ప్రాజెక్టు నడిపితే 85,000 కుటుంబాలు, టోటల్ 1,06,000 ఫ్యామిలీస్. సో ఈ సెకండ్ లైన్ ఉందే అబవ్ 41 అన్నది అంటే అది 45. ఈ 85,000 కుటుంబాలను తగ్గించడానికి మేము అంతే కడతాము అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరూ కలిపి ఆల్రెడీ రీహాబ్కి ఇచ్చేసిన కుటుంబాలు 11,000 కుటుంబాలు. సో బ్యాలెన్స్ ఉన్న కుటుంబాలు అక్కడ 9,000 మాత్రమే ఉన్నారు. కానీ ఈ 45 మీటర్స్లో కడితే 85,000 కుటుంబాలు ఇంకా బ్యాలెన్స్లో ఉన్నారు. అంటే ఇంకా బ్యాలెన్స్ 45 మీటర్స్లో కనుక వాటర్ స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్ట్ నడుస్తే ఇంకా 94,000 కుటుంబాలకి రీహాబ్ ఇవ్వాల్సి ఉంటుంది, R&R సెటిల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 85,000 కుటుంబాలను తప్పించుకోవడానికే వీళ్ళందరూ కలిపి ప్రాజెక్టును కూనీ చేస్తున్నారు. సో వీళ్ళ లాజిక్ ఏమిటి? ఈ 85,000 కుటుంబాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే మినిమం స్టోరేజ్ లెవెల్లో 41 మీటర్స్లో ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 20,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అదే స్టోరేజ్ లెవెల్ ఎక్కువ అయితే 85,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బేసిక్ ఆలోచన ఏమి ఆలోచన చేయటం లేదంటే వీళ్ళు కింద ప్రాంతం మునిగిపోతే పై ప్రాంతం వరకు నీళ్లు రాకపోయినా ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతే ఈ పై ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్గా అఫెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా అఫెక్ట్ అవుతున్నారు. ఈ రోజుటి వరకు కూడా ఇవన్నీ ముంపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాళ్లకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఏ ప్రభుత్వం కూడా ఒక్క కార్యక్రమం కూడా వాళ్లకు చేయదు. క్రాప్ లోన్స్ రావు, సబ్సిడీస్ రావు, వాళ్ళకు ఏ ఒక్క లాభము జరగదు, జరగనివ్వటం లేదు. మీరు ఈ కింది ప్రాంతం వాళ్ళని మూవ్ చేసి రీసెటిల్మెంట్ చేసినా కూడా నీళ్ళు ఈ లెవెల్కి వస్తే పై వాళ్ళు ఇంకా ఎఫెక్టే అవుతారు, పై వాళ్ళ జీవితాలు బొగ్గైపోతాయి. వీళ్ళకేం సమాధానం చెప్తారు? కేవలం వీళ్లకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టుని ఇలా కూనీ చేస్తున్నారు. వీళ్ళ జీవితాలే మీరు బొగ్గు చేయటం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుని కూనీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేస్తున్నారు. ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు. దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యథావిధిగా చేయండి. బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా భాగం కాకండి. చేతులు జోడించి అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. దిస్ ఈజ్ నాట్ రైట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యథావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్ళీ
కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.